మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఎల్ఎండిటి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరీ టెక్నాలజీ చదివి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల కోసం యూస్ఫుల్ అయ్యే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని ప్రాక్టీస్ బిట్స్, ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్ మనము 20 క్వశ్చన్స్ చూసాం. ఈరోజు వీడియోలో కూడా ప్రీవియస్గా 2019లో వచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం. సో ముఖ్యంగా ఇది విలేజ్ హెల్త్ అసిస్టెంట్. ఓకే, సో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం ఓకే చూద్దాం మనం బిట్స్. కేంద్రీయ మేకల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది? అవికానగర్, కర్నూలు, హిస్సార్, మగ్దుమ్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కేంద్రీయ మేకల పరిశోధన కేంద్రం మగ్దుమ్ అనే ప్లేస్లో ఉంది. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మూకుడు లేదా మాకుడు పాతర గడ్డిలో ఎక్కువగా ఉండే మరియు ఉండవలసిన ఫ్యాటీ ఆమ్లం ఏది? అసిటిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ఫ్రెఫియోనిక్ ఆమ్లం, బ్యూటరిక్ ఆమ్లం. ఓకేనా, కాబట్టి ఇక్కడ సో మాకుడు లేదా పాత గడ్డిలో ఎక్కువగా ఉండే మరియు ఉండవలసిన ఫ్యాటీ ఆమ్లం అంటే అసిటిక్ ఆమ్లం. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం గినిగడ్డి, పారగడ్డి, లూసర్న్, హైబ్రిడ్, నేఫియర్. ఎక్కువ పశుగ్రాసం అంటే మనము గడ్డి అంటాం కదా, పశువులు మేత వేయడానికి ఉపయోగపడేది. కాబట్టి మేయడానికి అంటూ ఉంటాం కదా. ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం హైబ్రిడ్ నేఫియర్ అంటాం. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ఇది, డబుల్ టోన్ పాలలో కనీస వెన్న శాతం ఎంత? 1.5%, 2.5%, 3.0, 4.5%. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1.5%. కాబట్టి సో డబుల్ టోన్ పాలలో వెన్న శాతం ఎంత ఉంటుందంటే 1.5% అనేది పాలలో వెన్న శాతం అనేది ఉంటుంది. గేదెల్లో ముఖ్యమైన బ్రీడింగ్ కాలం ఎంత? వసంతకాలం, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గేదెల్లో ముఖ్యమైన బ్రీడింగ్ కాలం ఏంటంటే శీతాకాలం. గొర్రెలు మరియు మేకలలో తల్లి నుండి పిల్లలను ఏ వయసులో వేరు చేయదు? ఓకేనా, గొర్రెలు మరియు మేకల్లో తల్లి నుండి పిల్లలను కూడా ఏ వయసులో వేరు చేస్తారు? సపరేట్గా ఉంచుతారు. కాబట్టి 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 150 రోజులు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక 90 రోజులలో గొర్రెలను కానీ మేకలను కానీ తల్లి నుంచి వేరు చేసి సపరేట్గా ఉంచుతారు. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హెచ్టీ ప్యాచరైజేషన్లో ఎంత ఉష్ణోగ్రత మరియు వ్యవధి ఉండాలి? ఓకేనా, సో 63 to 50 సెకండ్స్, 72 degrees 50 సెకండ్స్, 90 degrees సెంటిగ్రేడ్ to 30 సెకండ్స్, 100 degrees సెంటిగ్రేడ్ to 15 సెకండ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ హెచ్టీ ప్యాచరైజేషన్లో ఎంత? హెచ్టీ అంటే హై టెంపరేచర్. ఓకే, హై టెంపరేచర్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రత. కాబట్టి ఇక్కడ సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్, 72 degrees సెంటిగ్రేడ్ 15 సెకండ్స్. జున్ను పాలలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటి? జున్ను పాలలో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుందంట? ఓకే, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఏ. సో జున్ను పాలలో విటమిన్ కే ఈ అనేది ఉండదు, డి అనేది ఉండదు, కే అనేది కూడా ఉండదు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఒక జున్ను పాలలో విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది కంటి చూపుకు చాలా మంచిది. నీరు నిల్వ ఉండే ప్రాంతం ఏ రకమైన పశుగ్రాసానికి అనుకూలంగా ఉంటుంది? ఒక నీరు నిల్వ ఉంటుందంటే ఒకే దగ్గర స్టోర్ అయి ఉన్న ఆ ప్రాంతము ఎలాంటి గడ్డి పెరగడానికి అనుకూలంగా ఉంటుంది? ఓకేనా, మొక్కజొన్న, పారగడ్డి, సజ్జ, హైబ్రిడ్, నేఫియర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శరీర పోషణకు అదనంగా ఆవులలో ప్రతి లీటర్ పాల ఉత్పత్తి ఎంత మిశ్రమ దానా ఇవ్వాలి? 0.4 kg, 1.0, 1.5, 2.0. కాబట్టి 0.4 kg. ఎంత శరీర పోషణకు అదనంగా ఆవులలో ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి ఎంత మిశ్రమం అంటే ప్రతి లీటర్ పాలకు అది అంటే ప్రతి లీటర్ పాలు ఇవ్వాలంటే దానికి ఎంత మేత వేయాలి అంటే 0.4 kgs. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో తక్కువ సైజు కల కుక్క జాతికి ఉదాహరణ ఏంటిది? బాక్సర్, బుల్డాగ్, పగ్, డాల్మేషియన్స్. కాబట్టి తక్కువ సైజు గల కుక్క జాతికి చెందిన ఉదాహరణ అంటే పగ్. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది రేస్కు అనుకూలమైన కుక్క జాతి? ఒక రేసింగ్ అంటే మనకు అందరూ తెలుసు కదా. ఓకే, కాబట్టి అది రేస్ చేయాలంటే అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిటెక్టేషన్ అంటే ఏదైనా కొత్త కేసు, క్రిమినల్ కేసు ఐడెంటిఫై చేయాలంటే కుక్కల్ని ఇట్లా పంపించేస్తారు రేస్ కానీ, అంటే అంత వేగంగా పెరుగుతుంది. కాబట్టి అలాంటి రేసుకి అనుకూలమైన కుక్క జాతి ఏంటిదంటే హే గ్రౌండ్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. భారతదేశపు జాతీయ జంతువు ఏంటి? పులి, సింహం, ఏనుగు, చిరుత. కాబట్టి భారతదేశపు జాతీయ జంతువు పులి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మేకల్లో సాధారణ శరీర ఉష్ణోగ్రత మేకల 102, 96, 107, 99 degrees Fahrenheit. కాబట్టి మేకల్లో 102 degrees Fahrenheit. కాబట్టి మనుషులకు మాత్రం 98.6 degrees Fahrenheit. ఓకేనా, మేకల్లో మాత్రమైతే
102 ఉంటుంది. అదే మానవులలో అయితే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఆకస్మిక మరణము గొర్రెలో ఏ వ్యాధి లక్షణం? ఆంథ్రాక్స్, బెబిసియోసిస్, గాలికుంటు వ్యాధి, బ్రుసిలోసిస్. కాబట్టి ఆకస్మిక మరణం ఓకే గొర్రె యొక్క మందుల ద్వారా ఏమొస్తుంది? ఆంథ్రాక్స్ అనేది బాధ వస్తుంది. కాబట్టి ఆకస్మిక మరణం గొర్రెల్లో ఆంథ్రాక్స్ ద్వారానే. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎద్దులలో కర్ర నాలుక లక్షణం గల వ్యాధి ఎక్టినోమైకోసిస్, ఎక్టినోబాసిలోసిస్, బ్రుసిలోసిస్, రక్త దుమ్మ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్టినోబాసిలోసిస్ అనే లక్షణం అనేది అనే వ్యాధి ఎద్దులలో కరునాలుక లక్షణం ద్వారా కనిపిస్తుంది. ఓకే. ఎక్టినోబాసిలోసిస్ అనేది ఒక వ్యాధి, ఇది ఎద్దుల్లో కనిపిస్తుంది. ఇది వ్యాధి సోకినప్పుడు ఎద్దులో ఎలాంటి లక్షణం ఉంటుంది? కర్రనాలుక వ్యాధిని లక్షణం కనిపిస్తుంది. ఓకేనా. కుక్కలలో బుటాక్స్ విషం విరుగుడుకు వాడే మందు మెటాక్లోప్రమైడ్, అమోమార్ఫిన్, సిమిటిడిన్, అట్రోపిన్. అట్రోప్ అనేది ఎమర్జెన్సీగా ఉపయోగిస్తారు. ఓకే. విషయానికి విరుగుడు అనుకున్నాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఓకే. కాబట్టి 102.7 అనేది మీరు కొంచెం ఓకే. మెటాక్లోప్రమైడ్ అనేది వాంతులకు ఇస్తారు, ఇది కాదు. అపోమార్ఫిన్ అనేది మామూలుగా మెట్మార్ఫిన్ అలాంటి షోకి సంబంధించింది, అది కూడా కాదు. సిమిటిడిన్ ఇది కూడా కాదు. కాబట్టి విషానికి విరుడుగా అనేది అట్రోపిన్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎమర్జెన్సీ విషానికి విరుడుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. ఇలాంటి దాంట్లో కళ్ళు మూసుకొని పోయి తొందరగా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి ఓపీ పాయిజనింగ్ వల్ల విషయానికి విరుడు అట్రోపిన్ మందు ఇస్తారు. రక్తస్రావం నివారణకు వాడే మందు ఎట్రోపిన్, మెలాక్సికామ్, పటిక, రేంటిడిన్. ఓకేనా. అట్రోపిన్ అంటే ఎమర్జెన్సీ అనుకున్నాం, ఇది కాదు. మెలాక్సికామ్ అనేది వేరే రకం. పటిక రక్త నివారణ కోసం ఉపయోగిస్తారు. రక్తస్రావం నివారణకు పటిక అనేది. రేంటిడిన్ అనేది యాంటాసిడ్స్ కోసం ఉపయోగిస్తారు, ఇది కూడా కాదు. ఆప్షన్ 2 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శరీరంలో కలిసిపోయే తత్వము గల కుట్టే దారం సిల్క్, నైలాన్, కేట్గట్, ఫెసియాలేట. కాబట్టి శరీరము కలిసిపోయే తత్వం గల దారం ఏంటిదంటే క్యాట్గట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పందులలో చూడి కాలం ఎంత? 270, 300, 180, 114. 114 రోజులు పందులలో చూడి కాలం. వీర్య గొట్టంలో నిల్వ ఉంచుటకు వాడిన ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత? -196 degrees సెంటిగ్రేడ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆవులలో గర్భస్రావణ గల కారణం విబ్రియోసిస్, కుందేటి వెర్రి, ప్లాస్మోసిస్, ఎక్టినోమైకోసిస్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డౌనర్ కౌ సిండ్రోమ్ ఏ వ్యాధికి సంబంధించింది? పయోమెట్రా, ఎండోమైటైటిస్, మిల్క్ పవర్, విబ్రియోసిస్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఈరోజు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ మనం 20 వరకు అయితే 20 కదా, నియర్లీ మనం 50 వరకు అయితే చూద్దాం మనం ఎన్ని చూసామని కౌంట్ చేసి చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 22 అయితే మనం బిట్స్ అయితే చూసాము. ఈ వీడియో మీకు నచ్చితే నేను అనుకుంటున్నాను. ఇది మీకు కొంచెం యూస్ఫుల్ అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో కష్టపడి చదవండి. డెఫినెట్గా మీరు ఇంక కొంచెం కష్టపడితే డెఫినెట్గా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. సో టైము చాలా తక్కువగా ఉంది, అయినా కూడా కష్టపడి చదవండి. సో కష్టపడి చదువుతూ నా వీడియోలో ఉన్న ఇవి కూడా చూడండి టాపిక్స్, అవి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.